ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో సామాజిక న్యాయం కరువవుతోందనే విమర్శలు వస్తున్నాయి. సొంత సామాజిక వర్గ నేతల్ని నెత్తికెక్కించుకుంటోన్న పార్టీ అధ్యక్షుడు జగన్ ఇతర కమ్యూనిటీల నాయకులపై వేటు వేస్తున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఫ్యాన్ గుర్తు పార్టీ పెద్దల పోకడలు స్థానిక సంస్థల ఎన్నికలకు నష్టమనే ప్రచారం జరుగుతోంది. జగన్ రెడ్డి సామాజిక వర్గ వైసీపీ ఇన్ఛార్జీలు నియోజకవర్గాల వైపు కన్నెత్తి కూడా చూడకపోయినా పల్లెత్తు మాట కూడా అనని పార్టీ అధిష్టానం బలహీన వర్గాల సమన్వయకర్తల్ని వేలెత్తి చూపుతోందనే విమర్శలు వస్తున్నాయి. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో నెలకొన్న పరిస్థితులపై ఇన్సైడ్ స్టోరీ. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో వైసీపీ పరిస్థితి రోజు రోజుకు దిగజారుతోందనే ఆందోళన క్యాడర్లో ఉంది. ఏమీ లేకపోయినా ఏదో ఒకటి సృష్టించి కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసి ప్రజల్లో అలజడి సృష్టించాలన్న అధ్యక్షుడు జగన్ ఆదేశం. ఈ నేత అనుసరిస్తున్న అసంబద్ధ విధానాలతో పార్టీకి భవిష్యత్తు లేదనే మాట వినిపిస్తోంది. దీంతో ముందు గొయ్యి వెనక నుయ్యి అన్న చందంగా తమ పరిస్థితి తయారైందనే ఆవేదన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. పార్టీ పెద్దల పోకడలపై కొందరు బహిరంగ విమర్శలు చేస్తున్నారు. 2014, 2019లో నెల్లూరు సిటీ నుంచి ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించిన బీసీ నేత అనిల్ కుమార్ ను గత ఎన్నికల్లో జిల్లా నుంచి సాగనంపారు. పల్నాడు జిల్లా నర్సారావుపేట లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. వచ్చే ఎన్నికల కోసం ఈ నేత మరో స్థానాన్ని వెతుక్కునే పనిలో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. పక్క స్థానాలపై కన్నేసి అక్కడున్న నేతలు రానివ్వటం లేదనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఇటీవల కొందరు ఇన్ఛార్జీలకు వైసీపీ నాయకత్వం పక్కన పెడుతోంది. గూడూరు ఎస్సీ రిజర్వ్డ్ స్థానం సమన్వయకర్త మేరుగ మురళిని తప్పించి బూదూరు గురవయ్యకు బాధ్యతలు అప్పగించింది. సూళ్లూరుపేట ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్యను పక్కన పెడతారనే ప్రచారం సాగుతోంది. జగన్ తన సామాజిక వర్గ నేతలను నెత్తిన పెట్టుకుని బీసీ ఎస్సీలతో పాటు ఇతరులను చిన్నచూపు చూస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. సామాజిక న్యాయం కరువు అవుతోందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక కావలిలో మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తీరు ఎవరికీ నచ్చటం లేదు. ఇప్పటికే నియోజకవర్గ కీలక నేతలు పార్టీకి రాజీనామాలు చేశారు. అయినా ఈ నేత విషయంలో జగన్ మెతక వైఖరి అవలంబిస్తున్నారనే విమర్శలు మినహా మిగిలిన వారెవరికీ పార్టీలో ప్రాధాన్యత లేదు. నెల్లూరు సిటీలో ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి, సర్వేపల్లిలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పెత్తనమే సాగుతోంది. వెంకటగిరిలో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని పలువురు నేతలు వ్యతిరేకిస్తున్నా పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఉదయగిరి ఇన్ఛార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎన్నికల తర్వాత నుంచి నియోజకవర్గంలో అస్సలు కనిపించడం లేదు. వివాహాలు, ఇతరతర కార్యక్రమాలకు మాత్రమే హాజరవుతున్నారు. ఆత్మకూరులో మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమరెడ్డి పెద్దగా ప్రజల్లో ఉండటం లేదు. తన సామాజిక వర్గ నేతలపై చర్యలు తీసుకొని జగన్ మిగిలిన కమ్యూనిటీల ఇన్ఛార్జీలపై వేటు వేస్తున్నారన్న విమర్శలు సొంత పార్టీలోనే ఉన్నాయి. అధికారంలో ఉన్నప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల జపం చేసిన జగన్ ఇప్పుడు ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారనే చర్చ సాగుతోంది. బలహీన వర్గాలను అవసరాలకు వాడుకుని ఆ తర్వాత వదిలేయటం జగన్ నైజం అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయి. ఎలక్షన్లకు సిద్ధం కావాలని పార్టీ పెద్దలు కోరుతుంటే ద్వితీయశ్రేణి నేతలు మాత్రం అంత ఆసక్తి చూపడం లేదనే ప్రచారం జరుగుతోంది. అధికారంలో ఉన్నప్పుడు స్థానిక సంస్థల నిధులను మళ్లించారన్న విమర్శలు ఉన్నాయి. ఈ ప్రజాప్రతినిధులను జీరోలను చేశారు. అభివృద్ధి జరగలేదు. రోడ్లు, మంచినీరు వంటి కనీస మౌలిక సదుపాయాలు కల్పించకపోయావన్న ఆవేదన వీరిలో ఉంది. కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రజల్లోకి వెళ్లి ఓట్లు అడిగితే గతంలో ఏం చేశారని నిలదీస్తే సమాధానం చెప్పే పరిస్థితి లేదనే ఆందోళన వైసీపీ నేతల్లో కనిపిస్తోంది. దీంతో ఒకరిద్దరు మినహా మిగిలిన నాయకులు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి పెద్దగా ఆసక్తి చూపటం లేదు. కొందరైతే అప్పట్లో జగన్ వాలంటీర్లకు ఇచ్చిన విలువ కూడా తమకు ఇవ్వలేదని బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు వాలంటీర్లతోనే ఎన్నికలు జరిపించుకుంటారులే అంటూ అసంతృప్తిని బయటపెడుతున్నారు. ఇప్పటి వరకు పార్టీ కోసం అప్పులు తెచ్చి మరీ ఖర్చులు చేశాం, మళ్లీ నేతలను నమ్మి చేతులు కాల్చుకోవడం ఎందుకని కొందరు స్థానిక సంస్థల ఎన్నికలంటేనే పెదవి విరుస్తున్నారు. మొత్తం మీద వైసీపీ నేతల ఆగ్రహావేశాలను పరిశీలిస్తే అగ్నిపర్వతాలు బద్దలవుతున్నట్టు కనిపిస్తోంది. లావా విరజిమ్ముతో అన్నట్టుగా ఉన్న కోపతాపాలను చల్లార్చగలరా? స్థానిక సంస్థల్లో కూటమి పార్టీలకు గట్టి పోటీ ఇవ్వగలరా అనే సందేహాలు లేకపోలేదు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వైసీపీలో ఏం జరుగుతుందో చూడాలి.